మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. మహిళా బిల్లు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కూడగట్టుకుని మహిళా లోకాన్ని మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెజారిటీ ఉంటేనే పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుందని తెలిసి కూడా బీజేపీ కావాలనే మహిళా బిల్లుకు డీలిమిటేషన్ కు లింక్ చేసి బిల్లు పెట్టిందని మండిపడ్డారు. మహిళలకు రిజర్వేషన్లు తేవడంలో బీజేపీకి చిత్తశుద్ది లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి మహిళలకు తీవ్ర అన్యాయం చేసిందని హరీష్ రావు మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ తెచ్చే విషయంలో బీజేపీకి చిత్తశుద్ది ఉండుంటే డీలిమిటేషన్ ప్రక్రియకు మహిళా బిల్లుకు ముడిపెట్టకూడదు. మీరు ముడిపెట్టినారంటేనే మీకు నిజంగా బిల్లు పాస్ అవ్వడం, మహిళలకు రిజర్వేషన్ రావడం విషయంలో బీజేపీకి చిత్తశుద్ది లేదు అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. మీకు 2/3 లేదని తెలుసు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా దాగుడు మూతలాడుతూ మహిళల విషయంలో రెండు పార్టీలు దొందే కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరు కలిసి ఈ దేశం మహిళలకు ఇవాళ తీరని అన్యాయం చేసిండ్రు. ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీల ఇల్లు ముట్టడి అంటది. అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? అయ్యా నాకైతే ఆ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ హైబ్రిడ్ పనులతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదా? కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా? ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మొదటి శాసనసభలోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రెండు పార్టీలు కలిసి ఈ దేశం మహిళలకు ఇలా తీరని అన్యాయం చేస్తా ఉన్నారు. తేజస్వి సూర్య వ్యాఖ్యల మీద ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఖండించలే. ఎందుకు? బడే బైక్ కోపం వస్తుందనా? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి, తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించే విధంగా పార్లమెంట్లో మాట్లాడి, బయట ఎక్కడో మాట్లాడితే సంబంధం లేదు. అది పార్లమెంట్ రికార్డులో పోయింది. మరి దాన్ని ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఖండించాడు తేజస్వి సూర్య వ్యాఖ్యలను. అంటే నీ రిలేషన్ ఏంటి? పొద్దుగాలేసి కేంద్ర మంత్రి ఇంటికి, బీజేపీ ప్రభుత్వం ఇంటికి పోతావు నువ్వు. ఇవాళ ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు.